మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ టాప్ 5 న్యూస్. బక్రీద్కు ముందు తెలంగాణ రాష్ట్రంలో గోవధ గురించి పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. గోవుల అక్రమ రవాణా, బలవంతంగా ఆవులను కళేబరాలకు తరలిస్తున్నారంటూ గో సంరక్షక దళాలు రచ్చ చేస్తున్నాయి. ఎప్పట్లాగానే ఎమ్మెల్యే రాజాసింగ్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గో సంరక్షణ, గోశాలల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోశాలలకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాలేజీలకు సంబంధించిన స్థలాలలో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. కనీసం 50 ఎకరాలకు తగ్గకుండా అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ రోజు ఆమె తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసును ప్రారంభించారు. అందులో భర్తతో కలిసి కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఇంతకుముందు ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఆఫీసును క్లోజ్ చేసి బంజారా హిల్స్ లోని తన ఇంటి సమీపంలోనే కొత్త ఆఫీసును ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ జాగృతి స్థాపించి 18 ఏళ్లు అవుతుంది. అప్పటి నుంచి ప్రతి ఉద్యమ సమయంలో జాగృతి భాగమైంది. ఈ తెలంగాణ జాగృతి కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ల నుంచి పుట్టిందని ఆమె గుర్తు చేశారు. జయశంకర్ నాకు స్ఫూర్తి అని తెలిపారు. రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అలాగే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం కమిషనా లేక కాంగ్రెస్ కమిషనా అని ఆమె ప్రశ్నించారు. నోటీసులకు నిరసనగా జూన్ 4న ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు జూన్ 6 నుంచి 30 వరకు జరిగేలా ఏర్పాట్లు చేశారు. విద్యాశాఖ ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టుల కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేశారు. మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో పాల్గొనడానికి నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్యలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా వంటి పక్క రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్థులున్నారు. ఈ కారణంగా పరీక్షా కేంద్రాలు ఆ రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థుల నుంచి పరీక్షా కేంద్రాల విషయంలో ఆప్షన్లు స్వీకరించారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కల్వకుంట్ల కవితకు సంబంధించిన కేసు పూర్తిగా ఒక కుటుంబ నాటకం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పుడు కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ పేరుతో ఓ సినీ నాటకమే నడుస్తోంది. ఇందులో ప్రతి ఒక్కరూ పాత్రధారులే, కానీ ప్రజల కోసం నిజంగా కృషి చేసే పాత్ర ఎవ్వరికీ లేదు అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య సాగుతున్న రాజకీయం గురించి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ గా మారిపోయింది. కవిత అరెస్టు కాకుండా ఉండేందుకు, కేసును తిప్పికొట్టేందుకు మా పార్టీతో కలవాలని ప్రయత్నించారు. కానీ బీజేపీ అవినీతిని ఏమాత్రం సహించదు. బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పుడూ కలవదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాత్రమే కలిసి దేశ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు ఆహ్వానించారు. అలాగే ఆయనతో కాసేపు చర్చించారు. గత ఏడాది నవంబర్లో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జైనబ్తో జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరి పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూన్ 6న ఈ వేడుక జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే అఖిల్, జైనబ్ల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలోనే సింపుల్ గా జరగబోతున్నట్టు సమాచారం. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది. అఖిల్ పెళ్లి తేదీపై అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.